వెల్కమ్ టు మన బ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే వంట బెండకాయ పకోడీ ఫ్రై అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. 1/2 కేజీ బెండకాయలు, 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు పెరుగు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కారము, ఉప్పు, జీలకర్ర, పసుపు, కొత్తిమీర అండ్ కరివేపాకు. ఇప్పుడు తయారు చేసే విధానం ఒక్కసారి చూద్దాం. ముందుగా శనగపిండి తీసుకొని అందులో పెరుగు వేసుకొని కొద్దిగా కారము, సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేసుకొని కొంచెం పసుపు, బాగా కలుపుకోవాలండి. ఇది ఏదైతే ఉందో బ్యాటర్ కొంచెం తిక్కుగా రావాలి. దానికి కొద్దిగా వాటర్ కలుపుకుంటే సరిపోతుంది. మొత్తం పెరుగుతో కలుపుకునే వాళ్ళు కూడా కలుపుకోవచ్చు. దీన్ని ఉండలు లేకుండా బాగా తిక్కుగా కలుపుకోవాలండి. ఉండలు అసలు ఉండకూడదు ఇందులో. ఇలా ఉండలు లేకుండా చక్కగా తిక్కుగా ఉండాలి బ్యాటర్. నెక్స్ట్ దీన్ని ఒక 5 మినిట్స్ ఇలా వదిలేద్దామండి. ఈలోపు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న శనగపిండి బ్యాటర్ ఉంది కదా, అందులో బెండకాయలు వేసుకొని ఇందులో ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కడానికి ఒక 2 మినిట్స్ పడుతుంది. ఆయిల్ బాగా వేడైందండి. మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న శనగపిండి బ్యాటర్ ఉంది కదా, అందులో ఈ కట్ చేసుకున్న బెండకాయల్ని వేసుకొని ఇలా ఒక్కసారి కలుపుకోవాలండి. కలుపుకొని మనం పకోడీలు ఎలా వేస్తామో అలా ఒక్కొక్కటిగా వేయండి. ఇది స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి మనం వేసుకునేటప్పుడు. ఎందుకంటే ఎక్కువ వేడి ఉన్నా ఇది మాడిపోతుంది. ఇది ఓన్లీ మనకి గోల్డెన్ బ్రౌన్ మాత్రమే రావాలి. ఆయిల్కి ఎంత అది డిప్ అవుతుందో అన్ని మాత్రమే వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటుగా కొద్దిగా కలపండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అండి ప్లేట్లోకి తీసుకోండి.
ఇలా అన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి కదండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనిద్దామండి. ప్యాన్ పెట్టుకోనండి ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఇందులో వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 6 వెల్లుల్లి రెబ్బలండి సన్నగా కట్ చేసుకోవాలి. వాటిని వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా కలర్ మారుతూ ఉంది కదండి. ఇది మారుతున్నప్పుడు ఒక 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న ఒక 2 ఉల్లిపాయలు ఇంట్లో వేసుకొని ఇది కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలండి. ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్ వస్తుంది కదండి. మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 పచ్చిమిర్చి కూడా ఇందులో వేసి కరివేపాకు అండి, కరివేపాకు కూడా ఇందులో వేసి ఒక్కసారి కలుపుకొని ఆల్రెడీ మనము ఫ్రై చేసుకున్న పకోడీ దాంట్లో కారం వేసుకున్నాం కాబట్టి ఒక 1/2 స్పూన్ కారం సరిపోతుందండి మనకి. తర్వాత రుచికి సరిపడా ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇంకా కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు 1 స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని ఒక్కసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనము బెండకాయతో పకోడీ చేసుకున్నాం కదా, వాటిని ఇందులో వేసేసి ఒక 2 నిమిషాలు వీటిని మగ్గనిస్తే సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచాలండి. కొద్దిగా కలుపుకొని చివరిగా కొత్తిమీర ఆల్రెడీ నేను కడిగి పెట్టుకున్నానండి. కొద్దిగా కొత్తిమీర తీసుకొని రెండు నిమిషాలు ఆగి స్టవ్ ఆఫ్ చేసుకోండి. వేడి వేడిగా బెండకాయ పకోడీ రెడీ అండి. సర్వింగ్ ప్లేట్లో తీసుకోవడమే. వేడి వేడి బెండకాయ పకోడీ ఫ్రై రెడీ అండి. దీని టేస్ట్ చూసి ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వంటకాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మన బ్లాగ్.